శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. సమీర వెళ్ళిపోయిన తర్వాత దర్శన్ శరణ్యతో ఇలా అంటాడు, నువ్వు సమీర విషయంలో టెన్షన్ తీసుకోవద్దు సరేనా అని అంటూ, నువ్వు ఇలా రా, నువ్వు భోజనం చేయాలి కదా అని అంటూ దర్శన్ శరణ్యని తీసుకొచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తానే ప్లేట్లో అన్నం కర్రీస్ అన్నీ వేసుకొని కలిపి ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య షాకింగ్గా ప్రేమగా చూస్తూ ఉంటుంది. దర్శన్లో ఆ మార్పు చూసి సడన్గా చాలా సంతోషంగా అనిపిస్తుంది. శరణ్య నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటుంది దర్శన్ని. దర్శన్ ఏమో ప్రేమగా తినిపిస్తూ తిను అని అంటూ తినిపిస్తూ ఉంటాడు. శరణ్య చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత లహరి విషయంలో ఆనంద భైరవి ప్రకాష్తో మాట్లాడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? లహరి విషయంలో ఇలా చేయొద్దు. నీకేం కావాలి చెప్పు, ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ తీసేయి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ అడగటంతో ఇక అప్పుడే ప్రకాష్ అనన్య ఇద్దరు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అనన్య చెప్పినట్టుగా ప్రకాష్ వింటూ ఉంటాడు. అయితే నీ కొడుకు కోడలు ఇద్దరు ఉన్నారు కదా శరణ్య, దర్శన్, వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించు అని అంటూ ప్రకాష్ అంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది. అదేంటి, నువ్వు నా కూతుర్ని కదా బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నా కూతురు విషయంలో నువ్వు ఇలా చేస్తున్నావు, నా కూతురు గురించి కానీ మాట్లాడాలి కానీ నువ్వు శరణ్య, దర్శన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆనంద సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు, నీకు ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేయాలి అంటే నువ్వు ఏం కావాలన్నా చేస్తాను అన్నారు కదా మీరు, అందుకనే నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను, దర్శన్ని శరణ్యకి ఇద్దరికి విడాకులు ఇప్పించండి అని చెప్పగానే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రకాష్ ఇలా అంటాడు, నాకు కావాల్సింది అదే, అప్పుడే నీ కూతురు విషయంలో నేను ఆలోచిస్తాను, ఫస్ట్ వాళ్ళకి విడాకులు ఇప్పించు అని అంటూ ప్రకాష్ చెప్తాడు. అలా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆనంద టెన్షన్ పడుతూ ఇదేంటి వీడు లహరిని అడ్డు పెట్టుకొని శరణ్యకి, దర్శన్కి విడాకులు ఎందుకు ఇప్పించాలని ఆలోచిస్తున్నాడు, అసలు వీడి ఉద్దేశం ఏంటి అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. వీడు లహరి విషయంలో బ్లాక్మెయిల్ చేసేవాడు శరణ్యని ఎందుకు విడాకులు తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు, వీడి వెనకాల ఎవరున్నారు, వీడే ఇదంతా ఆలోచించి చేస్తున్నాడా లేదంటే వీడి వెనకాల ఇంకెవరైనా ఉండి ఇదంతా కావాలని చేపిస్తున్నారా అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రకాష్ అలా మాట్లాడిన తర్వాత అనన్యకి ఫోన్ చేసి చెప్తాడు, మీరు చెప్పినట్టుగానే నేను అలాగే చెప్పాను అని అంటూ వాళ్ళిద్దరికీ విడాకులు, కొడుకు కోడలికి విడాకులు ఇప్పించాలని చెప్పాను అని అంటే వెరీ గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చింది. ఆనంద భైరవి కొడుకు కోడలు ఇప్పుడే కలిసిపోతున్నారు, ఇప్పుడు సంతోషంగా ఒకటవుతున్న ఈ సమయంలో విడాకులు తనే ఎలా ఇప్పిస్తుంది? ఎన్ని రోజులు దర్శన్ విడాకులు కావాలి విడిపోతాను అన్నాడు, కానీ వాడు ఇప్పుడు మారిపోయాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు ఆనంద వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి ఎలా విడిపించేస్తుంది అనేది అనన్య తప్పకుండా విడిపించాల్సిందే. ఇక్కడ కూతుర, ఇక్కడ కొడుక, కోడల, ముగ్గుట్లో ఎవరిని తేల్చుకుంటుంది, ఎవరిని వదిలించుకుంటుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.